కరీంనగర్ జిల్లా గన్నవరం మండలం పీచుపల్లి గ్రామ పంచాయతీ ఏకగ్రీవమైనందున కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ 10 లక్షల రూపాయల ఏకగ్రీవ గ్రామ పంచాయతీకి అందజేశారు. పీచుపల్లి గ్రామం ఏకగ్రీవమైనందున కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ 10 లక్షల రూపాయల గ్రామాభివృద్ధికి అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సామరాజ్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వినుకొండ నాగేశ్వర రెడ్డి, జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, బీజేపీ మండల అధ్యక్షులు తిప్పర్తి నికేష్, గునుకుల కొండాపూర్ సర్పంచ్ సొల్లు అజయ్ వర్మ, మాజీ ఎంపీటీసీ ఏలేటి చంద్రారెడ్డి, జగన్ ముత్యాల రెడ్డి, ఐక్యవేదిక జిల్లా కార్యదర్శి పీచు తిరుపతి రెడ్డి, వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి బీజేపీ నాయకులు, పీచుపల్లి రెడ్డి సంఘం కార్యవర్గ సభ్యులు, గ్రామాల నుండి వచ్చినటువంటి కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నమస్కారం. ఒకసారి చూడండి. మేడం చూడాలి గ్రామాన్ని. ఒకటి వేసుకుండే ఈ కట్వేర్ పార్లమెంట్లో ఏం చేశారంటే ఏకగ్రీవంగా సర్పంచ్ గెలిపిస్తే ఆ గ్రామానికి ఎంపీ ల్యాడ్స్ 10 లక్షలు ఇస్తా అని చెప్పి అరువు చెప్పినాం. పెద్దవాళ్ళు అందరూ వచ్చారు, అరువు మాట ఇచ్చినాం. ఇదంతా ప్రభుత్వాలు కూడా ఇస్తుండే. దీనికోసం అంటే ఊర్లో అందరూ కలిసి ఉండాలి, లేకుంటే పోటీ చేస్తే ఈ గ్రూపు ఆ గ్రూప్ని ఈ గల్లీ ఆ గల్లీ పార్టీ ఆ పార్టీ కాబట్టి అభివృద్ధి సీదా సభ్యులు జరుగుతుందని చెప్పి ఏకగ్రీవంగా గెలిచే వాటికి ప్రోత్సహిస్తారు. అట్లా నేను చేసిన ఈ కట్వేర్ పార్లమెంట్లో ఏకగ్రీవం గెలిచేవాడికి బీజేపీ తరఫున గెలిచిన సర్పంచ్ అందరూ కూడా 10 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పాను. అందుకే అది పట్టుకొని అలా మీరు రాలేనారు 10 లక్షల రూపాయలు ఆరో కూడా ప్రతిష్టాం ఏడుస్తాం. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ కూడా ఈటీఎస్ పైసలు వస్తాయి. వాటర్ ప్లాంట్ కూడా నిధులు ఇస్తూనే ఉంటాను. ఈ 10 లక్షలు మాట ఇచ్చిన వాటి ఆ మాట పూర్తికి వచ్చింది. నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం, జై జవాన్, జై శ్రీరామ్.